కర్నూలు జిల్లా ఎమ్మినగూరులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఎమ్మినగూరు వ్యవసాయ మార్కెట్ సూపర్వైజర్ ఉమామహేశ్వరి 15,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కూరగాయల హోల్సేల్ లైసెన్స్ మంజూరు చేసేందుకు మార్కెట్ యార్డు సూపర్వైజర్ ఉమామహేశ్వరి బోయ వినయ్ కుమార్ కు 15,000 లంచం డిమాండ్ చేసింది. అంత మొత్తంలో ఇచ్చుకోలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఏసీబీ డీఎస్పీ వెంకటాద్రి తన సిబ్బందితో దాడులు జరిపి సూపర్వైజర్ ఉమామహేశ్వరి 15,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న ఉమామహేశ్వరి నుంచి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. ఉమామహేశ్వరిని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ దినం సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ ఎమ్మిగనూరులో ఉన్న మహేశ్వరి అనే అమ్మ వినయ్ కుమార్ అనే అతనికి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ లైసెన్స్ మార్కెట్ యార్డ్లో ఇవ్వడానికి గాను ఒక్కొక్క లైసెన్స్ 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేయగా అతను ఆ లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ అధికారులకు నిన్నటి దినం కంప్లైంట్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఉదయం మధ్యాహ్నం 1:30 గంటలకు మొదలు వినయ్ కుమార్ దగ్గర నుండి మహేశ్వరి సూపర్వైజర్ మార్కెట్ యార్డ్ ఎమ్మిగనూరు ఆమె లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. దానిపైన దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు తగిన చర్యలు తీసుకుని కేసు కట్టి ఆల్రెడీ